అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి నటుడు ఫిష్ వెంకట్ అయితే హైదరాబాద్లో తన నివాసంలో మృతి చెందాడు. మరి ఫిష్ వెంకట్ మృతితో ఇక సినీ ఇండస్ట్రీలో కూడా దిగ్భ్రాంతి నెలకొందని చెప్పుకోవచ్చు. మరి గత కొంతకాలంగా ఫిష్ వెంకట్ అయితే అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్నాడు. మరి మూత్రపిండాలు రెండు కూడా చెడిపోవడంతో ఇక డయాలిసిస్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీదనైతే రెండు ఒక్కటి కాదు, ఒక్క మూత్రపిండం ఖరాబ్ అయినా కూడా ఇంకొకటి ఉంటే మరి మనిషి బతికేటువంటి ఛాన్సెస్ చాలా ఉంటుండే. కానీ ఇక రెండు కూడా మూత్రపిండాలు ఖరాబ్ అవడంతో మరి డాక్టర్లు కూడా ప్రతిసారి డయాలిసిస్ చేయాలి, 2-3 రోజులకోసారైనా ఖచ్చితంగా డయాలిసిస్ చేస్తేనే మనిషి బ్రతుకుతాడని చెప్పాడు. మరి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఫిష్ వెంకట్ డయాలిసిస్ కూడా చేసుకునేటువంటి పరిస్థితులు అయితే లేరని చెప్పుకోవచ్చు. మరి డయాలిసిస్కి హాస్పిటల్ను బట్టి 5 నుంచి 20,000 మధ్యలో కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని హాస్పిటల్లో 5,000, 10,000, 15,000, 20,000, 25,000 ఇట్లా ఉంటాయన్నమాట కొన్ని ప్యాకేజెస్. సో మూత్రపిండాలు రెండు కూడా ఖరాబ్ అవడంతో ఖచ్చితంగా డయాలిసిస్ చేస్తేనే ఆ డయాలిసిస్ పైనే మరి ఫిష్ వెంకట్ అయితే ఇన్ని రోజులు బ్రతకడం జరిగింది. మరి ఏదైతే ఫిష్ వెంకట్ యొక్క కుటుంబ సభ్యులు తన కుమార్తె కూడా మరి ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఖచ్చితంగా సహాయం చేయాలని చెప్పి ఫిష్ వెంకట్ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగలేదు అంటూ చెప్పినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో మనం చాలానే చూసాం. మరి సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు ఉన్నారు, కోట్లు డబ్బులు సంపాదిస్తారు. మరి ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ ఆదుకోలేదా అంటే మరి మనకు ఆపద వచ్చినప్పుడు మాత్రం వెన్నుండి నడిపేవాడే మరి దేవుడు అని చెప్పుకోవచ్చు. మరి ఫిష్ వెంకట్కి కూడా ఎవ్వరు సాయం చేయలేదా అంటే మరి కొంతమంది చేశారు, కొంతమంది విరాళాలు ఇచ్చారు, మరి కొంతమంది పెద్దలు మాత్రం అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద ప్రొడ్యూసర్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళు మాత్రం రెస్పాండ్ అవ్వలేదని చెప్పుకోవాలి. ఇక ఫిష్ వెంకట్ విషయానికి వస్తే ఫిష్ వెంకట్కి ఇప్పుడు 53 సంవత్సరాలు. మరి ఫిష్ వెంకట్ అయితే 1971లో ఇక మచిలీపట్నంలో అయితే జన్మించడం జరిగింది. 100కు పైగా సినిమాల్లో కమెడియన్గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు అయితే తెచ్చుకోవడం జరిగింది. సో ఫిష్ వెంకట్ అసలు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు ఏంటి అనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఫిష్ వెంకట్ పేరు వచ్చేసి మంగళంపల్లి వెంకటేష్. అతను మచిలీపట్నం నుంచి హైదరాబాద్లో ముషీరాబాద్లో నివాసం ఉంటున్నాడు. మరి ముషీరాబాద్ చేపల మార్కెట్లో చేపల వ్యాపారం చేస్తుండేవాడు మన ఫిష్ వెంకట్. సో ఏదైతే చేపల వ్యాపారం చేస్తున్నాడో అప్పటి నుంచి కూడా మంగళంపల్లి వెంకటేష్ నుంచి ఫిష్ వెంకట్గా అయితే పేరైతే పొందడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఫిష్ వెంకట్ అంటే ఫిష్ వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఫిష్ వెంకట్గా పేరైతే పొందడం జరిగింది. సో అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు. మరి శ్రీహరి గారు పరిచయం అయ్యారట. ఏదైతే ఫిష్ వ్యాపారం చేస్తున్నటువంటి టైంలో మన ఫిష్ వెంకట్ గారికి అయితే మన యాక్టర్ శ్రీహరి గారు ఉండే కదా, సో శ్రీహరి గారు అయితే పరిచయం అవడం జరిగిందట. ఆ శ్రీహరి గారి ద్వారా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి అయితే మన ఫిష్ వెంకట్ గారు అయితే పరిచయం చేయడం జరిగింది. సో ఫస్ట్ మూవీ వచ్చేసి మన ఫిష్ వెంకట్ గారి యొక్క సినిమాలో అంటే వివి వినాయక్ గారు కనపడిందంట మన ఫిష్ వెంకట్ గారి పైన. సో ఏదైతే మరి ఆది సినిమాలో ఒక డైలాగ్ చెప్పడం జరిగింది, ఒక్కసారి తొడగొట్టు చిన్న అని ఒక డైలాగ్తోని ఫిష్ వెంకట్ యొక్క పాత్రకు మంచి ఒక గుర్తింపు అయితే రావడం జరిగిందట. మరి ఫిష్ వెంకట్ దాదాపు 100కు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించినటువంటి ఫిష్ వెంకట్కి చాలా మంచి సినిమాల్లో అయితే మంచి గుర్తింపు అయితే లభించింది. సో ఆది, అలాగే దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, డీజే టిల్లు వంటి హిట్ సినిమాల్లో కూడా మరి ఫిష్ వెంకట్ గారు అయితే నటించడం జరిగింది. మొత్తం మీద ఆదిలో చెప్పినటువంటి ఆ ఒక్క డైలాగ్తోనే చాలా మంచి పేరైతే రావడం జరిగింది. ఆయన చాలామంది డైరెక్టర్ల కళ్ళలో పడి చాలామంది అయితే ఒక మంచి పాత్రలు అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క సినిమాల్లో. మరి ఇక ఫిష్ వెంకట్ యొక్క ఇప్పుడు చనిపోయాడు కాబట్టి తన యొక్క అంత్యక్రియలు అయితే మారేడుపల్లి శ్మశాన వాటికలో అయితే నిర్వహించనున్నట్టుగా మరి కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. ఇక కుటుంబ సభ్యులతో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది హాస్య నటులు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, సో సోషల్ మీడియా వాళ్ళు కూడా చాలామంది అయితే దీనిపైన స్పందిస్తూ ఉన్నారు. మరి ఫిష్ వెంకట్ గారు చనిపోవడం చాలా బాధాకరం అంటూ మరి ట్వీట్లు చేస్తూ ఉన్నటువంటి, పోస్టులు పెడతా ఉన్నటువంటి వీడియోస్ అవన్నీ కూడా మనం అయితే ప్రజెంట్ చూస్తూ ఉన్నాం. మరి సోషల్ మీడియాలో అయితే ప్రజెంట్ ఫిష్ వెంకట్ యొక్క మరణానికి సంబంధించినటువంటి వీడియోలు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి చెప్పొచ్చు. మరి ఫిష్ వెంకట్ గారు బ్రతికున్నప్పుడే ఎవరైనా చొరవ తీసుకొని మరి ఖచ్చితంగా ఆర్థిక సాయం చేసి ఉంటే మరి ఈరోజు అయితే ఫిష్ వెంకట్ గారు అయితే ఖచ్చితంగా బ్రతికే ఛాన్సెస్ అయితే ఉంటుండే. ఇంకా ఇంకోటి ఏంటంటే మరి ఫిష్ వెంకట్ గారి యొక్క మూత్రపిండాలు ఖరాబ్ అవడానికి గల ముఖ్య కారణం వచ్చేసి అయితే మరి షుగర్ అని చెప్పుకోవచ్చట. ఇక మెడికల్ రీసెర్చ్ ప్రకారం అంట నిజంగా ఒక 50%లో 30% మందికి ఖచ్చితంగా షుగర్ ఉంటుందని చెప్పేసి అయితే క్లినికల్ ట్రయల్స్లో అయితే నిరూపించబడిందంట. మరి షుగర్ ఉన్నట్టుగా కూడా మనకైతే తెలియదంట. చాలా మందికి అయితే తెలియకుండానే ఆటోమేటిక్గా షుగర్స్ అయితే అటాక్ అవుతున్నాయి అన్నట్టుగా క్లినికల్ ట్రయల్స్లో తెలియడం జరిగిందట. మరి ఏదైతే మూత్రపిండాలు ఖరాబ్ అయినటువంటి నేపథ్యంలో ఇక టెస్టులు చేసినప్పుడు మరి ఫిష్ వెంకట్ గారికి అయితే షుగర్ ఉన్నట్టుగా బయటపడిందట. షుగరు, బీపీ కారణంగానే మూత్రపిండాలు రెండు కూడా ఖరాబ్ అవ్వడం జరిగిందట. అలాగే కాలేయ సమస్యలు కూడా తలెత్తినాయట. మరి దాంతో మొత్తం
కూడా కంప్లీట్గా లోపల బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం కూడా ఒక్కటనే కాదు లోపల ఉన్నటువంటి ప్రతి అవయాలు కూడా మరి ఫెయిల్ అవ్వడం జరిగిందట. కాబట్టి అన్ని కూడా అంటే లోపల ఉన్నటువంటి అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడంతో మూత్రపిండాలు అయితే పాడైపోయినట్టుగా వైద్యులు అయితే నిర్ధారణకు వచ్చినట్టుగా మనకైతే తెలుస్తోంది. ఇక మొత్తం మీద ఫిష్ వెంకట్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ అందరూ కూడా మున్నీరు అవుతున్నారని చెప్పుకోవచ్చు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.